నాటకం ఆట అంతే. సరే ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. ఎలా కనిపిస్తున్నాను? మీరు సూపర్. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంది? అందరూ ఓకేనా? అందరూ ఇప్పుడు హ్యాపీ. గొడవలన్నీ సర్దుకున్నాయా? అన్నీ సర్దుకున్నాయి. అందరు దేవుళ్ళ దేవుళ్ళ ఎవరి పనిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. యా అదే, ఎందుకంటే అందరికి ఒకటి ఏంటంటే ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎవరేం చేస్తున్నారు ఇవన్నీ అవసరం లేదు. మీ పర్సనల్ అది వ్యక్తిగతం, అది డౌట్లు ఉన్నా కానీ కావాల్సింది ఒకటేనండి. నిజంగా కోరుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మంచి మేము అభిమానించే నటుల పిల్లలు వీళ్ళు బాగుంటే బాగుంటుంది, అది మేము చూడాలి ఆ రోజు అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో ఆ రోజులు ఇప్పుడు మీకు వచ్చేసాయి కదా, ఆల్ సెట్. మంచి చెడు, ఇది మంచి ఇది చెడు అని తీర్పు ఇచ్చేది లాస్ట్లో పైవాడేయండి. ఒకే ఒక జీవితంలో సాంగ్లో చెప్పినట్టు. మంచి మాట. సో దానికి అది దేవుడికి వదిలేసి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై వర్క్ అంతే. సూపర్. మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు వెంటనే ఆ పాటే గుర్తుకొచ్చింది. మంచి మనోజ్ అంటే ఒక 2-3 పాటలు ఎన్నో నేను మీకు తెలుసా సంథింగ్ కొన్ని తిరుగుతాయి, అందులో నెంబర్ 1 ఇది వస్తుంది. అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఇప్పుడు సెట్ అయింది మనోజ్కి, ఆయన మళ్ళీ వింటుంటారేమో మేబీ అని నేను అట్లా అనుకున్నాను. సో పాట అంటే గుర్తుకొచ్చింది. మనం కొంచెం సైడ్కి వద్దాం. మీరు ఎక్స్ట్రా వదిలే మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, మీరు ఫైట్స్ చేస్తుంటారు, అప్పుడు పాటలు పాడుతుంటారు, ఇంకా ఏమైనా ఇప్పుడు దీనికి దక్ష కూడా మీరు ఫైట్ సపోర్ట్ సంథింగ్ చేశారంటున్నారు. యా లాస్ట్ మినిట్ ఏదో లైక్ దే వాంటెడ్ టు షూట్ పోర్షన్ అంటే వెంటనే హెల్ప్ అరౌండ్ విత్ దట్. ఓకే మంచిది. అయితే ఇప్పుడు పాట గుర్తొచ్చింది కాబట్టి ఏమైనా పాట పాడతారా మాకోసం? అదే ఒకే ఒక జీవితం పాడతారా? అదే అందరూ మెమరీస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పాడి అది డిస్టర్బ్ చేసి వాళ్ళ మూడ్ని, ఇంత మంచి పాటని వీడు పాడి. ఇప్పుడు మేమందరం మీ గురించి మంచి ఒపీనియన్లో ఉన్నాం. ఇంకా మీరు రెండు లైన్లు పాడారంటే ఒకే ఒక జీవితం కష్టం. పోనీ మీకు ఇష్టమైన మీ సినిమాలోని ఏదైనా అదొక బిట్టు పడితే ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడిగేసినా నలువైపులా నా ఎదురే ఉన్నారా మీరంతా, ఎక్కడ నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను. సింక్ అంతే.